హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం గ్రేవీ ఉండి రెస్టారెంట్ స్టైల్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుందాం. ఈ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, లవంగ, యాలకులు అయితే వేసుకుంటున్నా. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు వేసి మనమైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకుంటున్నా. ఇంకో ఈ విధంగా మనమైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను కర్రీలో రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాను. లైట్ హౌస్ వాళ్ళది, వెస్టేజ్ వాళ్ళది. ఈ ఆయిల్ వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది. నో ఫ్యాట్, నో కొలెస్ట్రాల్. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ అయితే వేసుకుంటున్న గిన్నెలో. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఇవి కూడా కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని అంతా మనము ఈ పోపులో అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనమైతే పసుపు వేసుకుందాం. ఇంకా నేను సపరేట్గా అయితే ఇందులో అల్లం పేస్ట్ వేయను. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి, ఆవిరంతా వెళ్ళిపోవాలి. వాటర్ అంతా చూడండి ఏ విధంగా వచ్చేసిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి, ఇక్కడ మనమైతే ఒక డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరింది కదా. ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను, పెద్ద స్పూన్లు. మీరు మీ టేస్ట్కి సరిపెట్టేట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రాసెస్ అయితే చేద్దాము. ఇప్పుడు ఇందులో గసగసాలు, కొబ్బరి ముక్కలు వేసి కొన్ని వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసులుతున్న ఈ చికెన్ కర్రీలో ఈ కొబ్బరి పాలైతే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో మనము గరం మసాలా అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ పైన ఉడకనిచ్చుకోవాలి ఫైనల్గా. అంతే అండి, ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు చికెన్ కర్రీ చేసుకోండి. పూరీలోకి కానీ రైస్లోకి కానీ కొద్దిగా గ్రేవీ ఉండేటట్టు బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.